Hi, my dear viewers. Welcome back to our channel, SF Khan Classes by Nadeem sir. సో ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఎస్టర్డే క్వశ్చన్ చూద్దాం, దాంతోపాటు కొన్ని కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్స్ చూద్దాం. ఓకేనా? వీడియో పూర్తిగా చూడండి, 1 మార్క్ వస్తుంది. 1 మార్క్ లైఫ్ చేంజర్ అని చెప్పేసా, రైట్? ఇప్పుడు మనం ఇంకోటి చూసుకుంటే ఆర్పిఎఫ్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నోటిఫికేషన్. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఏప్రిల్లో ఉంది. ఏప్రిల్ నుంచి మే వరకు ఉంటుంది. అది కూడా వస్తుంది కాబట్టి ప్రిపేర్గా రండి, ప్రిపేర్. ఓకేనా? రైట్, చలో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఎస్టర్డే క్వశ్చన్ చూసుకుంటే రెసిస్టెన్సీ అంటే ఏందని చెప్పాము. రెసిస్టెన్స్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఓంలలో కొలుస్తాం, ప్రమాణాలు చెప్పాను, ఓం. ఓకేనా? రెసిస్టెన్స్ అంటే దేంట్లో కొలుస్తారంటే ఓంలలో కొలుస్తారు. నెక్స్ట్ పీడనం అనేది పాస్కల్. ఓకేనా? పాస్కల్. నెక్స్ట్ స్పెయిన్ అంటే ఈగల్. దేశము చిన్నహాలు. దేశము చిన్నహాల్ నుంచి, ఓకేనా, చిన్నహాల్ నుంచి ఇది మీకు ప్రమాణాలు, పరికరాలు, ప్రమాణాలు. ఓకేనా? ఈ రెండు కూడా దానికి సంబంధించినవి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూసుకుంటే దేశం యొక్క అధికార పుస్తకం ఏంటో చూసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ మన దీంట్లో ఫస్ట్ చూసుకుంటే ఇంగ్లాండ్ అనేది బ్లూ బుక్. ఓకేనా? బ్లూ బుక్. నెక్స్ట్ జపాన్, బెల్జియం కలిగి ఉన్నది గ్రే బుక్. ఓకేనా? గ్రే బుక్. నెక్స్ట్ ఇటలీ, ఇరాన్ కలిగి ఉన్నది మనకు గ్రీన్ బుక్. ఓకేనా? గ్రీన్ బుక్. ఓకేనా? గ్రీన్ బుక్. నెక్స్ట్ పోర్చుగల్ కలిగి ఉన్నది మనకి వైట్ బుక్. ఓకేనా? వైట్ బుక్. ఓకేనా? నెక్స్ట్ నెదర్లాండ్ కలిగి ఉన్నది ఆరెంజ్ బుక్. ఓకేనా? ఆరెంజ్ బుక్. నెక్స్ట్ చూసుకుంటే ఇండియా కలిగి ఉన్నది మీరే చెప్పండి నాకు. మన ఇండియా ఏ అధికార పుస్తకం కలిగి ఉన్నది మీరే నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇది ఒకటి మీకు టుడే క్వశ్చన్ అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫ్రాన్స్ కలిగి ఉన్నది ఎల్లో బుక్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మతాలు, పవిత్ర గ్రంథాలు, దైవ క్షేత్రాలు. ఓకే, ఫస్ట్ ముస్లిమ్స్ చూసుకుంటే ముస్లిమ్స్లో ఖురాన్. ఓకేనా? ఖురాన్. నెక్స్ట్ మక్కా మదీనా అంటాం. ఓకేనా? మక్కా మదీనా. ఓకేనా? రైట్. హిందువులలో చూసుకుంటే భగవద్గీత. భగవద్గీత గ్రంథం. మందిరం లేదా గుడి. ఓకే, గుడి కూడా అంటాం. రైట్. పార్సీ వాళ్ళది ఏంటంటే జెండా అవెస్తా గ్రంథము. నెక్స్ట్ అగ్ని దేవాలయం, ఇలా క్షేత్రము, దైవక్షేత్రము. నెక్స్ట్ ఇక్కడ సిక్లో వాళ్ళది గురు గ్రంథ్ సాహెబ్. గురు సాహెబ్ గ్రంథం. నెక్స్ట్ వాళ్ళది మన ఎక్కడంటే గోల్డెన్ టెంపుల్, దాన్ని ఏమంటాం, గురుద్వారా. ఓకేనా? గురుద్వారా. క్రిస్టియన్, ఇది యోధులు. మీరు ఇది కూడా టుడే క్వశ్చన్ అనుకోండి. ఓకేనా? టుడే క్వశ్చన్. క్రిస్టియన్స్ బైబిల్. నెక్స్ట్ చర్చ్. ఓకేనా? చర్చ్.
ఇక్కడ చూసుకుంటే ఇండివిజువల్ గ్రూప్, ఇండివిజువల్ ఉంటే ఏమంటాం, దాన్ని గ్రూప్గా కన్వర్ట్ చేస్తే అది ఏమవుతుందని మనం చూస్తాం. నెక్స్ట్ టాపిక్, సైనికుడు అంటే ఆర్మీ, ఓకేనా, ఆర్మీ. నెక్స్ట్ పశువులు అంటే మంద, ఓకేనా, మంద. పుష్పాలు అంటే పూలు అంటే బొకే, ఓకేనా, బొకే. ద్రాక్ష అంటే గుత్తి, ఏంటి, గుత్తి. నెక్స్ట్ గాయని అంటే కోరస్, ఓకేనా, కోరస్. నెక్స్ట్ గొర్రె అంటే ఫ్లోక్, ఫ్లోక్. తెలుగు ఇంగ్లీష్లో కూడా రాస్తున్నాం, ఫ్లోక్, ఓకేనా. మనిషి అంటే గుంపు, ఓకేనా, గుంపు. తేనెటీగ అంటే స్వం, ఇంగ్లీష్ తెలుగులో రాస్తే స్వం, ఓకేనా. రైట్. రైడర్స్ అంటే క్రాక్వర్, క్రాడ్వర్స్, క్రాడ్వర్స్, ఓకేనా. నెక్స్ట్ కళాకారుడు అంటే ట్రూప్, ఓకేనా, ట్రూప్. నెక్స్ట్ నావికుడు ఏంటో చెప్పండి, చేప అంటే, ఇది కూడా మీకు రెండు కూడా టుడే క్వశ్చన్స్, ఓకేనా. రైట్, చలో. ఇప్పుడు చూసుకుంటే మీరు ఇది కొత్త కొత్త టాపిక్స్ నేర్చుకున్నాం ఇవాళ, కొత్త కొత్త టాపిక్స్ నేర్చుకున్నాం. ఓకే, ఈ కొత్త టాపిక్స్లో మళ్ళీ మీకు టుడేస్ క్వశ్చన్ కూడా చెప్పాను. టుడేస్ క్వశ్చన్ చూసుకుంటే మనకు అక్కడ ఫస్ట్ ఇక్కడ ఇండియా అధికార పుస్తకం ఏంటిదని ఒక ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ యాదవుల పవిత్ర గ్రంథం ఏంటి, దైవక్షేత్రం ఏంటిదో చెప్పండి. నెక్స్ట్ మనకు నావికుడు చేప, నావికుడు కలిసి ఉంటే ఏమంటాం, చేప గ్రూప్లో ఉంటే ఏమంటాం, ఓకేనా. ఇవి 4 అనేటివి నాకు కామెంట్ రూపంలో మీరు ఆన్సర్ చేయండి. రైట్, ఇది మీకు అనాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ మరికొన్ని తీసుకొని రేపు మళ్ళీ క్లాస్లో మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా. రైట్, ఓన్లీ ఫర్ నాలెడ్జ్ అండ్ 1 మార్క్స్ కోసం మనం ఏంటి ప్రయత్నిస్తాం. 1 మార్క్ వస్తే లైఫ్ చేంజ్ అవుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.